కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని మా ఆశ సార్. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మంత్రుడి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, ఐసీపీ సీనియర్ నాయకులు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ కూటమి పార్టీలో ఎవరన్నా రాజీనామా చేస్తే మరి వాళ్ళకి ఇమీడియట్గా ఫోన్లు చేసి మరి వాళ్ళని పిలిపించుకునే పరిస్థితి ఏమైనా ఉందా పార్టీలో? బ్రహ్మనాయుడు గారు, మొదటిగా 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభ సాయంకాలం. మన సుజాత గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆమె సబ్జెక్టు పక్కన వదిలిపెట్టేసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి భజన, పార్టీ సిద్ధాంతాలు వారు చెప్తూనే ఉంటారు. విని 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 విసుగెత్తిపోతానమ్మా, మాకు అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. మీ పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ, వారు ఒక్క మాట మీద నిలబడకపోవడం ప్రతి ఒక్కరికి తెలిసిండేదే. ఇప్పుడు ఎవరన్నా బ్రహ్మనాయుడు గారు పెరిగినారు, ఒక 100 చోట్ల పెరిగినారంటే అర్థం ఉంటుంది. అంటే నేను అనంతపూర్లో పెరిగినా, విజయవాడలో పెరిగినా, గుంటూరులో పెరిగినా. పవన్ కళ్యాణ్ గారు 5-6 చోట్ల పుట్టారు. అంటే దీనికి సమాధానము వారు మాట్లాడడానికి అద్దుపద్దు ఉండదు, ఏది వాళ్ళకి ఈ కొలతనే ఉండదు అనమాట. అటువంటి ఒకటి శ్రీకాంత్ గారు వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉన్న క్రమంలో ఆయన అనేక చోట్ల ట్రాన్స్ఫర్లు అవుతా బాపట్ల, చీరాల, నెల్లూరు, ఆ క్రమంలో ఆయనకి కాస్త ఆ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఒక 5-6 చోట్ల ఆయన వారి నాన్నగారితో పాటు ఉన్నారు కాబట్టి చదువుకునే ఆ ఇంటర్మీడియట్ ముందు వరకు కూడా ఆ అనుభవాలు పంచుకున్నారు. దానికి మీరు పాపం అవసరం లేదు. 10 చోట్ల పెరగచ్చు కానీ 10 చోట్ల పుట్టలేము కదా. నేను అది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు వినండి స్పీచ్ల్లో, నేను గుంటూరులో పుట్టా, నేను అక్కడ పుట్టా, ఇక్కడ పుట్టా అని 5-6 చోట్ల చెప్పారు. సరే, దాని అంశాన్ని పక్కకు వదిలిపెడితే మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మన ఈ మధ్య కాలంలో ఒక సర్వే వచ్చింది. అంటే ఈ సంవత్సరం పార్టీ అయిపోయిన తర్వాత ఒక సర్వే నిర్వహించారు. అంటే ఎలా మన ఒక 2-3 అంశాల మీద వచ్చాయి, 2 సర్వేలు వచ్చాయి. గ్రేటర్ ఇండియా ఒక 2-3 పత్రికలు వచ్చాయి. ఆ సర్వేలో ఏమొచ్చారంటే ఇప్పుడు 164 గెలిచారు టీడీపీ ప్రభుత్వం వారు. దాదాపు 76 సీట్ల వరకు ఓడిపోతారని చెప్పారు. అంటే ఇంకో 90 సీట్లు మాత్రమే వారికి, ఇవి కూడా పోటాపోటీలో ఉన్నాయి. ఇంకో 90 సీట్లు అంటే దాదాపు ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ ముందు అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరానికే కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ మీద ఉంది. ఎందుకు అంటే ఈ నాయకులంతా కూడా నిన్న రాజంపేట మన ఆయన చెప్పారు, ఒక్కొక్క లెటర్ ప్యాడ్ 30,000కు 5 లక్షల నుంచి 30,000 నుంచి 5 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. రాజంపేట ఇన్ఛార్జి గారు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను అందుకనే రాజీనామా చేసిపోతున్నాను పార్టీలో నుంచి. అంటే పార్టీలో అంతర్గత కుమ్ములాట, సంపాదన, రెడ్ బుక్ ధ్యేయం, నాయకులను పట్టించుకోవడం లేదు. అందరికీ సంపాదన ధ్యేయము, రెడ్ బుక్ ధ్యేయంగా అధిష్టానం ప్రవర్తిస్తుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, మన కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఒక అల్టిమేటం ఇచ్చారు, ఎమ్మెల్యే. అది కూడా చూసారా లేదు? ఆయన కూడా నేను 48 గంటలు రమేష్ రెడ్డికి వారికి ఇద్దరికి మధ్యలో తగాదా వస్తూ ఒక అమ్మాయిని ఏదో అసభ్యంగా మాట్లాడాడు. పార్టీ అధిష్టానం ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి నేను 48 గంటలు నేను టైం ఇస్తున్నాను, ఈ టైం లోపల చేయకపోతే నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా ఇస్తాను అని చెప్పారు. అంతవెందుకు బ్రహ్మనాయుడు గారు మా అనంతపురంలో నిన్నామన్నా సుధాకర్ నాయుడు అని ఒక తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి పెద్ద పట్టు అనంతపురం టౌన్ లో, ఆయన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ప్రసాద్ హత్యాయత్నం అంటే నిన్న చంపాలని రెక్కి నిర్వహించి ఎస్పీ గారు పిలిపించి ఇద్దరిని చేసి అధిష్టానం కూడా విజయవాడకు పిలిపించి దాన్ని పంచాయతీ చేసినట్లు ఉన్నారు. అంటే అంతర్గత కుంభలాట ఈ బ్రాండీ షాపుల విషయంలో, ఇసుక విషయంలో, అన్ని దందాలలో ఈ యొక్క ప్రతి ఒక్క దాంట్లో ఈ కూటమి సభ్యులంతా కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకునే పరిస్థితి వరకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ పార్టీ కార్యకర్తలను, నాయకులను గాలికి వదిలిపెట్టేసి ఎంతసేపు ఉన్న సంపాదన, రెడ్ బుక్, ప్రతి కార్యచర్య, అందరి నాయకులను టీడీపీ మన వైసీపీ పార్టీ వాళ్ళని ధ్యేయంగా పెట్టుకుని వారిని ఇదిగా మన కక్షపూరితంగా కార్యకర్తల్ని వదిలేశారు కాబట్టి వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఈ సర్వేలో కూడా ఈ విధంగా పార్టీ అంటే ప్రభుత్వం పూర్తిగా అసంతృప్తుల్లో లోనైంది కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరిగితే వారికి గతంలో వచ్చిన సీట్లు రావు అనేది మీ అభిప్రాయం? నా అభిప్రాయం కాదు, గ్రేటర్ మన సర్వేల అభిప్రాయం. అదే ఆ సర్వేలు పర్ఫెక్ట్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆరా మస్తాన్ గారు చెప్పారు ఖచ్చితంగా 125 సీట్లు వస్తే వైసీపీ అధికారంలోకి వస్తున్నారు, కానీ ఆయన చెప్పింది అవ్వలేదు. ఆయన చాలా గొప్ప
మరి సర్వే రిపోర్టులు తీశారు. ఆరా సర్వే అంటే మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మరి అలాగే ఈ కూడా ఫ్లాప్ అని మనం ఎందుకు అనుకోకూడదు సార్? అంటే ఆల్మోస్ట్ ఆల్ సర్వేలన్నీ కూడా దాదాపు ఒక రేంజ్ లోనే, అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరి ప్రెడిక్షన్ చాలా కరెక్ట్ గా వచ్చింది. ఏదో 1-2 ఫెయిల్యూర్ అవ్వడం మామూలే. వారు అంతకు ముందు ఇదయ్యారు, మళ్ళా రెండోసారి ఫెయిల్యూర్ అయ్యారు. అది కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీలో అధిష్టానం చంద్రబాబు గారు లోకేష్ గారికి పగ్గాలు ఇవ్వాలని ఒక పక్క ఆలోచిస్తున్నారు. కానీ లోకేష్ గారికి పగ్గాలు ఇవ్వడం వల్ల ఇప్పుడే ఎమ్మెల్యేలంతా కొంచెం అసంతృప్తితో ఉన్నారు, ఇంకొంచెం ఎక్కువైతుందేమో అని సీఎం గారు చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. కానీ దీనికి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చేతికి ఇస్తే బాగుంటుందని ఆయన ఒక వేలో ఉన్నాడు. లోకేష్ గారి పగ్గాలు ఇస్తే దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు కదా, క్యాచ్ చేయొచ్చు కదా అని. అంటే ఎవరికి పార్టీకి వాళ్ళు రాజకీయ చతురత, రాజకీయ విశ్లేషకులతో పైకి పొత్తులు లోపల కత్తులు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారంటారు. 100% ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ మీద ఉంది. మీకు కావాల్సింది కూడా అదే కదా సార్. అంటే మనకు కావాల్సిందంటే దేవుడు ఎవరికి ఏ టైంలో ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. ప్రజలను సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. అంటే ఇప్పుడు ఒకటి వీరు చెయ్యలేక అమలు పరిచినది పెన్షన్ తప్ప ఏమీ లేదు. ఆ రోజు మహానాడులో ఏం చెప్పారండి, అన్ని ఇచ్చినట్టు చెప్పేస్తున్నారు. రేపిస్తాం, ఎల్లుండిస్తాం, ఆ రోజు ఇస్తామని 1 సంవత్సరం నుంచి ప్రతి ఒక్కటి రైతులకు గాని, పిల్లలకు గాని, మన పెన్షన్లు గాని ప్రతి ఒక్కటి అబద్ధం. ఎందుకు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంత అబద్ధాలు చెప్పిండేది నేను ఎప్పుడు చూడలే. అంటే ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ అబద్ధాల పర్వము చాలా. ఆయన ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు, ఎలక్షన్ల తర్వాత ఏం చెప్పాడు, అంటే అసెంబ్లీలో వీరు తెచ్చిన అప్పు ఎంత అని అసెంబ్లీలో ఒకటి చెప్తారు, బయటికి వచ్చేటప్పటికి ఒకటి చెప్తారు. నేనున్నాను, సంపద సృష్టిస్తానంటారు, బయటకు వచ్చేటప్పటికి భయం అవుతుంది, ఖాళీ అంత ఖజానా అంటారు. అంటే అప్పుడు తెలీదా మీకు? అప్పుడు వచ్చే కరెక్ట్ గా లెక్కలు చెప్తారు. ఇక్కడికి వచ్చి అమలు పరచమంటే మాత్రము మా దగ్గర ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా ఖాళీ చేసిపోయారు అంటారు. అంటే ఎన్ని అబద్ధాలు, వీరి యొక్క అబద్ధాలు. శ్రీకాంత్ గారు మాట్లాడదాం, అంతా కూడా విదితమే అనేది తెలుసుకోవాలి వాళ్ళు. రైట్. మనతో పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి.